ఎన్టీఆర్ గారి 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించి నిన్న అనౌన్స్‌మెంట్ ఒక పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మనం చూస్తే అక్కడ ఒక వార్ జరుగుతుందని చెప్పుకోవాలి. అంటే ఒక కంపారిజన్ అని చెప్పుకోవాలి మేజర్‌గా చెప్పుకోవాలంటే. ఎందుకంటే గతంలో ఈ సినిమాకి సంబంధించి హీరో ఎవరు అన్న విషయంలో చాలా చర్చ జరిగింది. అటు అల్లు అర్జున్ గారా? లేకుంటే ఎన్టీఆర్ గారా? అని చెప్పేసి. సో ఫైనల్‌గా ఇప్పుడు ఎన్టీఆర్ గారు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా అల్లు అర్జున్ గారు మిస్ చేసుకొని తప్పు చేశారా? అల్లు అర్జున్ గారికి యాప్ట్ అవుతుందా? ఎన్టీఆర్ గారికి యాప్ట్ అవుతుందా? ఏఐ ద్వారా ఫోటోలు ఎడిట్ చేసి మరి కంపేర్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఒకసారి ఈ కంపారిజన్ గురించి మరి ఎవరు బాగా చేయగలరు ఈ రోల్‌లో? మరి అల్లు అర్జున్ గారు నిజంగానే ఈ కథ స్క్రిప్ట్‌ని వదులుకొని ఏమన్నా మిస్టేక్ చేశారా? అన్న విషయాల గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ నిన్న బిగ్ అనౌన్స్‌మెంట్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారి అవును. ఫ్యాన్స్‌కి అని చెప్పుకోవాలి. అవును. సో ఎప్పటినుంచో కూడా ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును. రకరకాల చర్చలు జరిగాయి. అవును. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ గారా? ఎన్టీఆర్ గారా? అన్న చర్చే ఎక్కువగా జరిగింది. అవును. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ! మరి సినిమా ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్ గారిని కార్తికేయ స్వామిగా ఎలా చూపించబోతున్నారు? మరి ఈ ఆ! పాత్రలో అల్లు అర్జున్ గారా? ఎన్టీఆర్ గారా? అన్న చర్చ అంటే ఎవరు బాగా యాప్ట్ అవుతారన్న చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఇది ఒకరితో ఒకరిని పోల్చాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. ఆఫ్‌కోర్స్ డెఫినిట్‌గా మొన్నటి వరకు అల్లు అర్జున్ అని చెప్పి అనుకున్నారు. హ్మ్. తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్‌తో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే అల్లు అర్జున్ తెర మీదకి రాకముందు ఈ సినిమాని సూర్యదేవర నాగవంశి ఎన్టీఆర్‌తో అనౌన్స్ చేశాడు. అది హ్మ్. మనకి తెలుసు. అంటే ఫస్ట్ ఎన్టీఆరే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్‌కి 'డ్రాగన్ 2' కూడా ఉంటది. 'దేవర 2' కూడా ఉంటది. అందువల్ల ఇమ్మీడియేట్‌గా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి 'త్రివిక్రమ్' వేరే ప్రత్యామ్నాయంలో భాగంగా అల్లు అర్జున్‌తో చేద్దాం అని చెప్పి అనుకున్నాడు. హ్మ్. ఏది 'పుష్ప 2'కి ముందు. కానీ 'పుష్ప 2' అసాధారణమైనటువంటి విజయం సాధించడం, దానితోటి అతనికి పాన్ ఇండియా ఇమేజ్ రావడం, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ సినిమా కూడా ఉండాలనే ఉద్దేశంతో అట్లీని ప్రిఫర్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ లోకేష్ కనకరాజుని కూడా ఫైనలైజ్ చేయడం వల్ల ఇంకా వేరే ఎవరితో వెళ్ళాలి అనే దీంట్లో భాగంగా ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ముందు ఎన్టీఆర్ తోటే అనుకున్నారు. హ్మ్. ఎన్టీఆర్ తోటే ఇప్పుడు చేస్తున్నారు. అంటే అల్లు ఓకే. అర్జున్ కుదరలేదు కాబట్టి ఎన్టీఆర్ చేయడం కాదు. హ్మ్. ముందు ఎన్టీఆర్‌తో అనుకున్నారు. ఎన్టీఆర్‌కి అప్పుడు కుదరలేదు. హ్మ్. మధ్యలో అల్లు అర్జున్ అనుకున్నారు. కుదరలేదు. ఫైనల్‌గా మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికొచ్చింది. ఓకే. ఎన్టీఆర్ తోటి అనుకుని మళ్ళీ ఎన్టీఆర్ తోటి ఎన్టీఆర్ ఇప్పుడు గారు చేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ అయితే బాగా చేస్తాడా? ఎన్టీఆర్ అయితే బాగా ఇద్దరు అద్భుతమైనటువంటి పెర్ఫార్మన్స్. అంటే హ్మ్. 'పుష్ప 1', 'పుష్ప 2' తోటి నటుడిగా అల్లు అర్జున్ చాలా పరిణితి సాధించాడు హ్మ్. కదా! నేషనల్ అవార్డ్ కూడా అవును. అందుకున్నాడు. ఇంక ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అతను ఫస్ట్ సినిమా నుంచి ఇంకా చెప్పాలంటే బాలనటుడి 'రామాయణం' సినిమాతోటే అద్భుతం అనిపించుకున్నాడు. హ్మ్. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది. బుడ్డోడు కాదు బుల్‌డోజర్ అని చెప్పి. అవును. అలాగే అంటే టీనేజ్‌లోనే స్టార్‌డమ్ తెచ్చుకున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి స్టార్ ఎన్టీఆర్ కదా! హ్మ్. అతనికి 'స్టూడెంట్ నంబర్ 1', 'ఆది' సినిమాల టైంకి 17, 18 ఇయర్స్ ఉంటాయేమో. అంతే కదా! హ్మ్. 20 అవును ఇయర్స్ సార్. లోపే. 20 ఇయర్స్ లోపే అద్భుతమైనటువంటి విజయాలు సొంతం ఓకే. హ్మ్. చేసేసుకున్నాడు. కాబట్టి డెఫినిట్‌గా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా హ్మ్. 'అరవింద సమేత వీరరాఘవ' తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డెఫినిట్‌గా అంచనాలని మించి ఉంటదని మనం చెప్పొచ్చు. హ్మ్. అయితే ఏంటంటే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ద్వారా జరిగిన ఇంకొకటేంటంటే 'దేవర 2' ఆల్రెడీ ఇంక ఉండదనే ఇప్పుడు మొన్న కొరటాల శివ, బాలకృష్ణ సినిమా అనౌన్స్ అయిన తర్వాతే ఇంక ఇది ఉండదని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా అసలు ఎట్టి పరిస్థితిలో ఉండడానికి అవకాశమే లేదు. అంటే ఎవరికైనా ఎక్కడైనా చిన్న హోప్ ఉంటే ఏమో తర్వాత ఏమైనా ఉంటదేమో అనే ఒక చిన్న హోప్ ఉంటే ఇప్పుడు ఆ హోప్ కూడా లేకుండా అయిపోయిందని చెప్పొచ్చు. అవును. సార్ మరి ఇప్పుడు కంపారిజన్‌లో అల్లు అర్జున్ గారా? ఎన్టీఆర్ గారా? అన్న హ్మ్. విషయాన్ని వదిలిపెట్టేస్తే అల్లు అర్జున్ గారు చేస్తుంటే ఎలా ఉండేది? ఒకవేళ ఇప్పుడు అంటే ఈ స్క్రిప్ట్‌ని అల్లు అర్జున్ గారు అంటే వచ్చింది అని అన్నారు గదా! వదిలేసుకొని ఏమన్నా మిస్టేక్ చేసారా? అన్న దానికి మీరేం చెప్తారు సార్? అంటే ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేయాల్సి రావడం అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. హ్మ్. ఎన్టీఆర్, ఏఎన్నార్, సోహన్ బాబు, కృష్ణ వాళ్ళ కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో 'పూరి జగన్నాథ్' 'ఇడియట్' సినిమాని ముందు ఆ సబ్జెక్ట్‌ని పవన్ కళ్యాణ్‌కి చెప్పాడని, ఓహ్! ఇలాగ చాలా చాలా ఇప్పుడు 'నువ్వే కావాలి' సినిమా తరుణ్ ఓకే. చేయాల్సినటువంటి సినిమా ముందు ఎవరికో చెప్పారని, హ్మ్. ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి. ఏదైనా ఒక సినిమా ఇలాగ పలానా హీరో అయితే ఎలా ఉంటాడు, ఇంకో హీరో అయితే ఎలా ఉంటాడని చెప్పి తర్జన భర్జనలు పడడం, ఆ అవైలబిలిటీని బట్టి వాళ్ళు దీన్ని బట్టి లాక్ చేయడం జరుగుతది. హ్మ్. అయితే ఏమవుద్దంటే ఆదిత్య,
ఒకసారి లాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణ ఎన్టీఆర్ అనుకుంటే ఎన్టీఆర్ ఫైనలైజ్ అయితే ఎన్టీఆర్కి తగ్గట్టుగా ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఎన్టీఆర్ ఇది ఇమేజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఒకవేళ అల్లు అర్జున్ తగ్గట్టుగా చేస్తారు. అలా హీరోని బట్టి కొంత దీంట్లో సబ్జెక్ట్లో కూడా చేంజెస్ అవి చేసుకుంటూ ఆ హీరో దీనికి తగ్గట్టుగా సూట్ అయ్యేలాగా జాగ్రత్తలు అవి తీసుకుంటారు అనమాట. సార్ మరి స్క్రిప్ట్ ఇప్పుడే అనౌన్స్ చేశారు, మరి ఎంత టైం పడుతుంది రావడానికి అన్న దాని మీద కూడా కాస్త అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ అయితే ఉంది సార్. అవును, మామూలుగా త్రివిక్రమ్ గారు ఫస్ట్ పాండ్యన్ సినిమా మరి ఇది. మామూలుగా ఆయన సినిమాలను ఒక 1 year అలా చేసేసుకొని తీసేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి పాండ్యన్ సినిమా కాబట్టి ఈసారి ఎంత టైం తీసుకుంటారు, ఇది హై టెక్నాలజీ అని అంటున్నారు, మరి ఎంత కాలం పడుతుంది అన్న విషయంలో మాత్రం ఒక ఇది ఉంది సార్. మీరేం చెప్తారు, ఎప్పటి వరకు వెళ్ళే అవకాశం? అంటే ఏదైనా డ్రాగన్ రిలీజ్ అవ్వాలి. అవును, డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సెట్కి వెళ్తుంది కదా. అఫ్ కోర్స్ అంటే త్రివిక్రమ్ ఇప్పుడు సినిమా ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2 వచ్చేస్తుంది. వచ్చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ దసరాకి వచ్చేసినా కూడా ఎన్టీఆర్ సినిమా అయ్యేంత వరకు ఆయన వెయిట్ చేయాలి. కాకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఓన్లీ డైరెక్టర్ గా మాత్రమే లేడు ఆయన. ఇప్పుడు సితారా సినిమా, ఫార్చ్యూన్ 4 ఆ సినిమాల వెనకాల అన్నిటి వెనకాల ఉన్నది త్రివిక్రమ్. అవును, అంటే కొన్ని సినిమాలుగా ఆయన పేరు పడకపోయినా కూడా నిర్మాతగా కూడా ఉంటాడు ఆయన కదా. సో ఆయన ఆ వేరే ప్రాజెక్ట్ మీద అందాక వర్క్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఈ సినిమా గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా ప్రీ ప్రొడక్షనే బోల్డంత టైం తీసుకోవచ్చు. ఎన్టీఆర్ది ఇంక ఫైనలైజ్ అయిపోయింది, లాక్ చేశారు కాబట్టి ఎన్టీఆర్కి ఇమేజ్ కి తగ్గట్టుగా గ్రాఫిక్స్ వర్క్ కానీ విఎఫ్ఎక్స్ కానీ మరొకటి కానీ ఒక సినిమా రూపకల్పనలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది 90% ఉంటుంది కదా. షూటింగ్ అనేది జస్ట్ 10% అని చెప్తుంటారు కదా. అలాగా ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే లోపు మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఎన్టీఆర్ జనవరి ఫిబ్రవరిలో ఫ్రీ అయిపోతాడు, మాక్సిమం మార్చి. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత డ్రాగన్ రిలీజ్ అయ్యి ఒక 15-20 రోజుల తర్వాత అఫీషియల్ గా వాళ్ళు సెట్ కి వెళ్ళడానికి అవకాశం. డ్రాగన్ 2 సంబంధించి ఎలా ఉంటుంది సార్, అంటే ఉంటుందా? అంటే డెఫినెట్ గా ప్రశాంత్ నీల్ అనే డైరెక్టర్ మామూలుడి కాదు. అంటే మన ఒక రాజమౌళి ఆ రేంజ్ కాకపోయినా కూడా ఇంచు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. రాజమౌళి తర్వాత అన్నట్టుగా మనం డెఫినెట్ గా చెప్పొచ్చు. కన్నడ ఇండస్ట్రీకి అయితే కన్నడ రాజమౌళి అతను కదా. ఆ కేజీఎఫ్ సినిమా మామూలు సినిమా కాదు కదా. సలార్ సినిమా కూడా అంటే వరుసగా ప్రభాస్ 3 సినిమాలు ఫ్లాప్ తర్వాత వచ్చినా కూడా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అదే ఏ బాహుబలి తర్వాత వచ్చి ఉంటే ఎలా ఉండేది అది సలార్ కదా, చాలా పెద్ద హిట్ అయింది అది. అందువల్ల ప్రశాంత్ నీల్ని తక్కువ అంచనా వేయడానికి లేదు, డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఇంకొకటి ఏంటంటే అసలు దురంధర్ ఫార్మెట్ లో దీన్ని మొత్తం అంతా షూట్ చేసి పార్ట్ 1 రిలీజ్ అయినా ఒక 3-4 నెలలకి పార్ట్ 2 రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం అన్నది మనకు తెలియదు. అంటే ఇప్పుడు సినిమాలు కూడా ఇంతలోనే 3 గంటలే ఉండాలి, 2.5 గంటలు 2 గంటల 45 నిమిషాలు ఉండాలి, అటువంటి అన్నిటికీ ఇప్పుడు పడిపోయింది కదా. దురంధర్ సినిమా ఇంచుమించు 4 గంటలు ఉంది కదా కదా. అలాగా ఒకేసారి 4 గంటల నిడివితో తీసుకొస్తారా, లేదంటే ఒక 2-3 నెలల వ్యవధిలో 2 పార్ట్లుగా తీసుకొస్తారన్నది మనం చూడాలి, వేచి చూడాలి. సార్ ఫైనల్ గా ఒకటి, ఇప్పుడు పాండ్యన్ సినిమా మనం పరిస్థితి చూస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ గారు ఫస్ట్ టైం పాండ్యన్ సినిమా తీస్తున్నారు. ఇప్పటివరకు అన్ని ఆయన లోకల్ సినిమాలు తీసుకుంటూ రావడం జరిగింది. సో స్టార్ డైరెక్టర్స్ లో ఒకటైన ఆయన ఫస్ట్ టైం పాండ్యన్ సినిమాగా తీస్తున్న నేపథ్యంలో పాండ్యన్ స్టార్ డైరెక్టర్లు ఆయన ఒకరిగా నిలుస్తారా ఈ సినిమా? ఇప్పుడు పుష్పతో సుకుమార్ గారు, బాహుబలితో రాజమౌళి గారు చూసాం, అలా ఆ రేంజ్ లో ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటే ఇది పాన్ ఇండియాని అటెంప్ట్ చేయాలని చెప్పి చేసిన ఇది కాదు. దాని ముందు బాహుబలి కూడా అది హిందీలో అంత హిట్ అవుతుందని చెప్పి ఊహించలేదు. అవును, పుష్ప కూడా తెలుగులో అయితే ఫ్లాప్ అని చాలా మంది అన్నారు, పుష్ప 1. కానీ అది హిందీలో విపరీతంగా కనెక్ట్ అయిపోవడం వల్ల పార్ట్ 2 వచ్చింది. కాబట్టి ముందే మనం ఇది డెఫినెట్ గా పాన్ ఇండియా రేంజ్ సినిమా అని చెప్పలేము. కానీ ఏదైతే జోనర్ ఉందో, ఇప్పుడు వీళ్ళు చేసిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జోనర్ ఉందో అది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ జోనర్. అది ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే కదా. డివోషనల్ అన్నప్పుడు దానికి ఇంకా ఉండవు కదా బార్డర్స్, లాంగ్వేజెస్ ఏమి ఉండవు కదా. ఎలాగైతే ఇప్పుడు ఒక అవతార్ ఉంది, అది చూస్తే మన రామాయణ మహాభారతాల నుంచి తీసుకున్నటువంటి దీంతో స్ఫూర్తితో తీసిన సినిమా లాగా అనిపిస్తుంది కదా. అది ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు చేసింది కదా.
ఓకే. ఆ విధంగా ఈ సినిమా అంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు వీళ్ళందరూ పాన్ ఇండియా డైరెక్టర్స్ అయిపోతున్నారు కాబట్టి నేను పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలన్న దీంతోటి చేస్తున్న సినిమాగా నేను చూడటం లేదు. ఓకే. ఇది ఒక డివోషనల్ టచ్ తోటి తీసే సినిమా. మంచి ఇది ఉంటదన్న ఉద్దేశంతో ఆయన చేస్తుండొచ్చు. అయితే ఏంటంటే ఎవరైనా సరే దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మన తెలుగు రాష్ట్రాలకే హిట్ అయితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుతోటే తీయాలి తప్ప ఈవెన్ ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది అన్నది చూసుకొని దానికి తగ్గట్టుగా సినిమాలు చేయాలి. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఒక బాహుబలి లాగా, ఒక కేజీఎఫ్ లాగా, ఒక పుష్ప లాగా అవుతుందని చెప్పి ఆ రేంజ్లో బడ్జెట్ పెట్టేసి ఒకవేళ ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి? కీడించి మేలంచమంటారు కదా. అలాగా ఏదైనా సినిమా ఇప్పుడు చాలా మంది పాన్ ఇండియా అని చెప్పి చేతులు కాల్చుకుంటున్న ఇది మనం చూస్తున్నాం. అలానే ఈ సినిమాకి ఇది వర్తిస్తుందని కాదు. ఎన్టీఆర్కి ఆల్రెడీ నార్త్లో కూడా మార్కెట్ ఉంది. అక్రాస్ ది వరల్డ్ కూడా RRR వల్ల అక్రాస్ ది వరల్డ్ కూడా అతనికి కొంత మార్కెట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా అది ప్లస్ అవుతుంది. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయిపోయి వచ్చే కలెక్షన్స్ని మనం లెక్కలేసుకొని దానికి తగ్గట్టుగా బడ్జెట్ పెట్టి చేస్తే చాలా కష్టమైన ఇది దాన్ని రాబట్టుకోవడం కానీ ఇది కష్టం అవుతుంది కదా. కాబట్టి అంటే ప్రాక్టికల్ అప్రోచ్ తోటి ఆ సినిమాని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.